ఎక్కువగా నా కార్యక్రమాలని ప్రోత్సహించమని చెప్పి ఇలా ఈ విధంగా ఎక్కువ మంది మహిళలు భాగస్వామి అయితే నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే ప్రపంచంలో సగం మంది మహిళలు, అదేవిధంగా ఎత్ర నార్యంత పూజ్యంతే రమంతే తత్ర దేవో అన్నారు. అంటే ఎక్కడ మన దేవతల్ని స్త్రీలని గౌరవిస్తామో అక్కడ దేవతల పూజలు అందుకుంటారు. కాబట్టి మన పురాణాలు చెప్పాయి స్త్రీల ఔన్నత్యాన్ని గురించి. అదేవిధంగా మన పురాణాల్లో కూడా మరి ఆది పరాశక్తిని, సరస్వతీదేవిని, అదేవిధంగా లక్ష్మీదేవిని పూజిస్తాం. అంటే స్త్రీలకు అంత గొప్ప ఔన్నత్యాన్ని మన పురాణాలే చెప్పాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మనం స్త్రీలకు గౌరవిస్తూ ఉండాలి. మేము పదే పదే అందరికి కూడా మగవారి చెప్పేదంటే ఇక్కడ ఉన్న మగవారు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఆడవాళ్ళని గౌరవించండి, ఆడవాళ్ళకి ఉన్నత స్థానం ఇవ్వండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళా పక్షపాతనండి. ఆయన ఏ స్కీమ్ పెట్టినా కూడా ఫస్ట్ ఆ స్కీమ్ వల్ల మహిళలు లబ్ధి పొందుతారా లేదా అని పదే పదే ఆలోచిస్తారు. అదేవిధంగా మహిళలకి ఎప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే నిజమైన మహిళా స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందంటే ఆర్థిక స్వేచ్ఛ వచ్చినప్పుడే మనకి. అంటే మన కాళ్ళ మీద మనం నిలబడి మన కోసం కొంత సంపాదించుకొని కుటుంబానికి కూడా ఆసరాగా ఉంటేనే అదే నిజమైన స్వేచ్ఛని మనం భావించాలి. దీని మీద దృష్టి పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గ్రామీణ మహిళలకు కూడా ఆర్థిక స్వేచ్ఛ తీసుకురావాలని చెప్పి డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చి మరి మీరు ఎంతో కొంత నెలకి పొదుపు చేసి ఆ పొదుపుతో కుటుంబానికి ఆసరాగా ఉండాలని చెప్పి ఆ రోజు డ్వాక్రా వ్యవస్థ ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే 1.5 పైగా సభ్యులు ఉన్నారు డ్వాక్రా వ్యవస్థలో. ఈరోజు మరి ప్రపంచంలో 1.5 పైగా మహిళలు ఉన్న ఏకైక వ్యవస్థ ఏదన్నా ఉందంటే అది డ్వాక్రా వ్యవస్థ. అది తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అది గిన్నీస్ రికార్డు కూడా సాధించిందండి. ఈరోజు గ్రామీణ మహిళలు మేము ఎవరు చెప్పక్కర్లా, డైరెక్ట్గా బ్యాంక్ వెళ్తారు. మీరు ఏదైతే ఫామ్ ఫిలప్ చేస్తారో చక్కగా అంత చక్కగా ఎవరు కూడా ఫిలప్ చేయలేరమ్మా. ఫామ్స్ ఫిలప్ చేసుకొని లోన్లకు అప్లై చేసుకొని మీరు గ్రూప్ లోన్లు ఎలా తెచ్చుకుంటారో అంత నాలెడ్జ్ ఒక సాధారణ మహిళకు కూడా ఉండదు. అంత చక్కగా మీరు ఆ వ్యవస్థలో మరి పేరుకుపోయారు. అదేవిధంగా మరి మహిళా పక్షపాత అయిన చంద్రబాబు నాయుడు గారు